హలో గైస్, బాలయ్య బాబు గారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే మన ఛానల్ తరపు నుంచి అయితే. సో ఇప్పటికీ 66 సంవత్సరాలు అయితే 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ సంవత్సరానికి అయితే ఎంటర్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్బీకే 111 గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. సో గ్లిమ్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. వితౌట్ ఎనీ డైలాగు, ఓన్లీ బీజిఎం, ఆ ఫైటు, జస్ట్ ఒక సీన్ పెట్టే ప్రయత్నం అయితే చేసింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ అయితే చెప్తా, ఒక బైక్ని అయితే హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. అది రాయల్ ఎన్ఫీల్డ్, మరి వేరే దాన్ని ఏమన్నా మాడిఫై చేశారో నాకైతే తెలియదు, కానీ బైక్ని చాలా బాగా హైలైట్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే ఈ గ్లిమ్స్ రాకముందుకే ఆ బైక్ అయితే చాలా అంటే చాలా హైలైట్ అయింది. ఎంతలా అంటే అసలు మామూలు హైలైట్ కాదనమాట. ఆయనే షేర్ చేసిళ్ళు అనుకుంటా, డైరెక్టర్ ఏదో పాత ఫోటోనే ఏదో షేర్ చేసిల్లో, మరి లీక్ ఎంతో తెలియదు కానీ. సో అదైతే ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు అది రాగానే ఆ స్టైలిష్ అంటే బాలయ్య గారు కట్టు ఒకటి, దాన్ని ఏమంటారు, మనం 0 కట్ కాకుండా ఏదో అంటారు చూసిలా, జస్ట్ ఒక టైర్ ఒకటే తిప్పుకుంటూ పోతారు. సో అది తిప్పడం అయినా కూడా మేబీ డూబును వాడుండొచ్చు మేబీ, బట్ అది నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ తమనన్న బీజం అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చాడు, బాగుంది, నచ్చింది నాకైతే. దాంతోపాటు ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ అయితే రిధి సినిమా అనమాట, అదే మన పెద్ది. ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకో బ్లాక్ బస్టర్, ఇంకో హిట్ కూడా ఈ ఖాతాలో పడ్డదని అనుకోవచ్చు అనమాట. సో అట్లయితే చెప్తావు బ్రో నువ్వు అని అంటే, నాకు తెలిసి బాలయ్య స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే సూపర్ ఉంటుందండి. నేను దాని గురించి మాట్లాడతాను డీటెయిల్గా. సో కలర్ ప్యాలెట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ గ్రీన్ కలర్ ప్యాలెట్ అంటే, ఆ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ స్టైలిష్ లుక్స్. ఇప్పటి వరకు బాలయ్య చేసిన మూవీస్లో నన్ను అడిగితే నాకు నచ్చని లుక్సే చెప్తా. ఫస్ట్ అయితే అఖండ అండి, అఖండ 2, అఖండ కాదు, అఖండ 2 లుక్స్ అయితే నాకు అంత పెద్ద నచ్చవండి, నచ్చలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఏ మూవీలోనైనా ఇప్పుడు డాకు మహారాజులో చాలా బాగా చూపెట్టారు బాబీ కోహ్లీ, బట్ ఈ మూవీలో చూసుకున్నట్లయితే ఇంకా వేరే లెవెల్ ఉండబోతుంది. ఆయన లుక్స్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా అనిపించిందండి. ఆ లుక్స్, ఆ జాకెట్, అవి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో కానీ, ఆ లుక్స్ కానీ, ఎవ్రీథింగ్, ఆ స్వాగ్ కానీ, అంటే గెజ్జర్స్ కూడా ఇట్లా సిగరెట్ తాగకుండా ఇట్లా అనడు. సో అది నాకు చాలా బాగా నచ్చిందండి. అది చాలా బాగా కన్విన్స్ చేశారు. ఒక కొత్త రోల్, ఇప్పటి వరకు ఆయన చెయ్యని రోల్ అయితే ఇప్పుడు చేయబోతున్నారట. సో చూడాలి మరి ఎలా ఉంటుందో. దాదాపు అన్ని రెగ్యులర్ రోల్సే వేసుకుంటూ వస్తారు బాలయ్య గారు, బట్ యాక్షన్ అయితే కామన్గా ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్ రోల్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. బట్ ఈ మూవీలో అలా ఉండదు అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే ఫ్యామిలీకి తాగకుండా జస్ట్ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అని చెప్పేసి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. మేబీ ఇంటర్వెల్ ఫైట్ అని నేను అనుకుంటున్నా. ఈ ఫైట్ని చూస్తుంటే ఇంటర్వెల్ ఫైట్ కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో బాలయ్య 2 మూవీస్ చూడండి. సో ఇది గ్లిమ్స్ వరకు అయితే, ఓవరాల్గా గ్లిమ్స్ అయితే ఇది మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో అయిపోలేదు, ఇంకా ఉన్నది. సో బాలయ్య అయితే ఇంకొక 2 డైరెక్టర్స్తో అయితే వీడియో మూవీ తీస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే కొరటాల శివ గారితో, అది మనందరికీ తెలుసు, మ్యాసివ్ కాంబినేషన్ అని చెప్పేసి కొరటాల శివ గారే ఒక పోస్టర్ లాంటిది, అండ్ దాంతోపాటు ఒక క్యాప్షన్ ట్వీట్ అయితే చేసిళ్ళు అనమాట. సో దీనికైతే అనిరుద్ధ్ బీజిఎం చేస్తానని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి అనిరుద్ధ్ చేస్తారు కావచ్చు. సో ఫర్ ద ఫస్ట్ టైం బక్కడైతే మన బాలయ్యకి చేస్తున్నాడు. సో తమన్నా అయితే ఈ మూవీకి తమనే అనమాట. అండ్ వివేక్ ఆత్రేయ, సో తనతో కూడా ఒక మూవీ తీస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఒక ఫోటో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే వివేక్ ఆత్రేయ బాలయ్య గారి ఇంటికి దగ్గర, సో ఆయనకి విజిట్ చెప్తూ ఒక బొకే లాంటిది, ఒక వాళ్ళందరూ కలిసి ఒక ఫోటో తీయడం అయితే జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ అనమాట. ఆ వివేక్ ఆత్రేయ మూవీకి అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రొడ్యూసర్స్ అనమాట. సో కొరటాల శివ గారితో ఈ మూవీ అయిపోగానే వివేక్ ఆత్రేయతో అయితే స్టార్ట్ చేస్తారు. బాలయ్య అయినా కూడా బాగానే ఉంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ అయితే నడుస్తుంది, ఎన్బీకే 111. సో మూవీ అయితే వేరే లెవెల్ ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. 3 మూవీస్ కూడా నాకు తెలిసి 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అవుతాయి అనమాట. ఎందుకంటే ముగ్గురే అనమాట. సో 3 డైరెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సో ఫస్ట్ 2019లో చూసుకున్నట్లయితే రూలర్ అనే ఒక మూవీ తీస్తారు, నాకు చాలా బాగా ఇష్టం, బట్ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకైతే అర్థం కాలేదు. సో అండ్ దాని తర్వాత 2023లో వీరసింహారెడ్డి. సో అప్పటికిప్పటికి 4 years గ్యాప్ తీసుకొని వీరసింహారెడ్డి చేశారు. వీరసింహారెడ్డి అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. టు బి ఫ్రాంక్ అంటే చాలా బాగా నచ్చింది. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అయింది. అండ్ భగవంత్ కేసరి హిట్ అయింది, 2023లో వచ్చింది ఇది కూడా.
అండ్ డాకు మహారాజ్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట. సూపర్ ఉంటుంది డాకు మహారాజ్. అసలు బాబీ కోహ్లీకి అట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చా కూడా నాకు తెలీదు, బట్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఈ 2025లో వచ్చింది, అంటే అదే 25లో ఏమొచ్చిందంటే అఖండ 2 అనమాట. సో ఇదైతే ఫ్లాప్ అయింది అనమాట. సో అంటే ఏదో పెట్టాలని తీసి బలవంతంగా తీసినట్టు అనిపించిందండి. లైక్ భారతీయ 2, అదే ఇండియన్ 2 అండ్ ఈ అఖండ 2 బలవంతంగా దానికి సక్సెస్ వచ్చిందని చెప్పేసి దాన్ని పట్టుకొని ఇది ఫ్లాప్ అయితే. సో అట్లా చాలా మూవీస్ ఉన్నాయి. దీని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తా అండి, డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తా. అంటే అలా ఎందుకు తీస్తారో నాకైతే అర్థం కాదండి. అంటే ప్రీక్వెల్ పరువు తీసినట్టు అండి చెప్పాలంటే. సో ఇదే అండి ఓవరాల్గా ఇవి బాలయ్య బర్త్డే స్పెషల్గా వచ్చిన అప్డేట్స్ అయితే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. డెఫినెట్గా మన ఛానల్ని ఎప్పుడు ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.